నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 1000 ఎంటీ గోదాం ఏర్పాటు ప్రారంభోత్సవం చేసిన మంత్రి సీతక్క. నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. రైతుల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ను సందర్శించిన మంత్రి సీతక్క. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ టీం మరియు సౌత్ వెస్ట్ జోన్ టీం మధ్య క్రికెట్ మ్యాచ్ ఆడిన కమిషనర్ సివి ఆనంద్. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ములుగు జిల్లా కేంద్రంలోని పాల్సప్పల్లి రోడ్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 1000 ఎంటీ గోదాంను మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పీసీసీఎస్ చైర్మన్ సతిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రవిచంద్రలతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాల శాఖ, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రారంభోత్సవం చేశారు. నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కావలి నియోజకవర్గంలోని రైతుల సమస్యలను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎండి ఫారూక్ హాజరయ్యారు. అనంతరం ఈ సమావేశంలో జిల్లా సమస్యలపై చర్చించిన మంత్రులు ఆనం నారాయణ, రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ ఈ సమావేశానికి హాజరై వివిధ సమస్యలపై అధికారులతో చర్చించారు. బయటకు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఐ ఆల్రెడీ కన్స్టిట్యూటెడ్ టీమ్ విత్ ఎస్సీబీఆర్ అండ్ ఎస్సీఆర్ఎన్బి డిఫరెంట్. మా కావలి నియోజకవర్గంలో 73 మైన్ ఇరిగేషన్ అండ్ పంచాయతీరాజ్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇటీవల కాలంలో జరిగినటువంటి తుఫాను వల్ల లేదా వివిధ వర్షాలు కావలి ప్రాంతం సముద్రానికి ఆనుకొని ఉన్నందువల్ల ఎక్కువ వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతాల్లో కావలి ప్రాంతం ఒకటి. అందువల్ల మా ప్రాంతంలో చాలా వరకు పంట కాలువలన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. చాలా చెరువులు బ్రీచ్కి దగ్గరగా వచ్చినాయి. చాలా దగ్గర మట్టి కారిపోవడం కూడా జరిగింది. అయితే దురదృష్టం మైన్ ఇరిగేషన్ వాళ్ళంతా యాక్టివ్గా మేజర్ ఇరిగేషన్ వాళ్ళు చేసినంత యాక్టివ్గా మైన్ ఇరిగేషన్ వాళ్ళు పనిచేయటం లేదు. ఎందుకనో మైన్ ఇరిగేషన్ వాళ్ళు ప్రభుత్వం దృష్టికి ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో అలసట. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలిక హాస్టల్ను మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, గ్రంథాలయ చైర్మన్ రవిచంద్రలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 16 సంవత్సరాల తర్వాత పాఠశాల వసతి గృహాలలో ఉండే విద్యార్థుల కాస్మెటిక్ ఛార్జీలను పెంచడం జరిగిందని, 7 సంవత్సరాల తర్వాత పిల్లలకు అందించే డైట్ ఛార్జీలను కూడా 40% పెంచడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో పేదింటి బిడ్డలు వసతి గృహాలలో ఉంటూ విద్యను అభ్యసించే వారి దృష్టిలో ఉంచుకొని డైట్ ఛార్జీలను, కాస్మెటిక్ ఛార్జీలను పెంచడం జరిగిందన్నారు. విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ స్థాయిలో ఒకే చోట అందరి విద్యార్థులకు విద్యను అందించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మంత్రి, ఎంపీ, కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, ప్రిన్సిపాల్ నర్మదా, తహసీల్దార్ విజయభాస్కర్, ఎంపీడీఓ రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు స్పెషల్గా సీఎం గారు ఆర్థికంగా చాలా కష్టం ఉన్నప్పటికీ, డబ్బులు ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి టీచర్లకు కూడా చాలా మందికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 11,000 మందికి కొత్తగా టీచర్స్ నియామకం చేయడం జరిగింది. కొంత ఇబ్బంది ఉన్నా కూడా పాపం ఒక డిఏ కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ ఎక్స్పెక్ట్ చేసి ఒక 2-3 రావాలని, కానీ కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి మళ్ళీ కూడా తొందరలో అవి కూడా చేయడం జరుగుతుంది. సో అంతిమంగా మీరందరూ బాగా చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డప్పుడు మీ అమ్మా నాన్న చాలా సంతోషపడతారు. తర్వాత టీచర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా టీచర్ చూస్తే నన్ను చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఇక కలెక్టర్ గారి వారి టీచర్లు చూసినప్పుడు అరే మా స్టూడెంట్ పలానా జిల్లాలో కలెక్టర్ అయిందని వారికి కూడా చాలా హ్యాపీగా ఉంటది. కాబట్టి వాళ్ళ సొంత పిల్లల ప్రయోజకుల కంటే కూడా వాళ్ళ చేత తీర్చిదిద్దబడ్డ పిల్లలు చూస్తే చాలా హ్యాపీగా ఉంటది. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలని మీకు అందరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, కంప్యూటర్స్ అదే విధంగా హాట్ వాటర్ సంబంధించినటువంటి మరి సోలార్ కూడా ఏర్పాటు చేయిస్తామని తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ టీం మరియు సౌత్ వెస్ట్ జోన్ టీం మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్ రాజేంద్ర నగర్లోని విజయ్ ఆనంద్ గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది. ఈ మ్యాచ్ ఆడడానికి కమిషనర్ సివి ఆనంద్తో పాటు వివిధ పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. A match between CPK College versus IGM2. Here it goes. And the news representative. Hello. సమాజంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో వారధిగా పనిచేయడంలో వర్కింగ్ జర్నలిస్ట్ పాత్ర కీలకమైనదని ఏటూరు నాగారం మండల వర్కింగ్ జర్నలిస్టు కమిటీ అధ్యక్షుడు ముండ్రాతి సాయి కిరణ్ అన్నారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మండల వర్కింగ్ జర్నలిస్టుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏటూరు నాగారం మండల వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నూతన మండల వర్కింగ్ జర్నలిస్ట్ కమిటీ ఎన్నికల ప్రక్రియ ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాగా వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ ద్వారా మండల వర్కింగ్ జర్నలిస్ట్ కమిటీ అధ్యక్షుడిగా దిశాపత్రిక విలేకరి ముండ్రాతి సాయి కిరణ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా మాదరి సురేష్, ఉపాధ్యక్షుడిగా భూక్యా ఠాగూర్, ఎండి హబీబ్ ఖాన్, సహాయ కార్యదర్శిగా ఎండి పాషా, తాటి నీలాద్రి, కోశాధికారిగా గుజ్జెటి శ్రావణ్ కుమార్, అధ్యక్షులుగా సాయిని శ్రీనివాస్, వల్స శ్రీనివాస్, సలహాదారులు మెరుగు ప్రసాద్, అల్లంలా రమేష్, చిటమట గంగాధర్, రాంగోని ప్రమోద్, కార్యవర్గ సభ్యులుగా రామ్దేని శ్రీనివాస్, గోపాల్, యగ్గడి రవి, కొండా పవన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుజ్జెటి రాజశేఖర్, శివలింగ ప్రసాద్, నరేష్, ఈశ్వర్, రవి తదితరులు పాల్గొన్నారు.
కమిటీ యూనియన్ సందర్భంగా వర్కింగ్ డెలిగేషన్ యూనియన్ సందర్భంగా నేను ఎన్నికడం జరిగింది. ఈ యొక్క వర్కింగ్ డెలిగేషన్ యూనియన్ ప్రెసిడెంట్గా సాయి అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులుగా హబీబ్ ఖాన్ మరియు ఠాగూర్ ఇద్దరిని నియమించడం జరిగింది. అలాగే జనరల్ సెక్రటరీగా మాధవి సురేష్, అలాగే కోశాధికారిగా మన బుజ్జేటి శ్యామ్ కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మిగతా గౌరవ సభ్యులుగా సాయి శ్రీనివాస్, వలస శ్రీనన్న, కల్లంలో రమేష్ సీనియర్ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. మిగతా వారందరినీ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్నికలకు సహకరించిన గౌరవ ప్రేమికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఫోటోలు కూడా బాగానే వస్తారు. గంగమ్మ తల్లికి పూజ చేసి రైతన్నలకు సాగునీరు వదిలారు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. బుచ్చిరెడ్డిపాలెం మండలం టౌన్ పరిధిలో గల కనిగిరి రిజర్వాయర్ నుండి ఈస్టర్న్ ఛానల్ మరియు సదరన్ ఛానల్కు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సాగునీటిని విడుదల చేసి రైతన్నలకు నారుమడులకు నీరు అందించారు. ఈ కార్యక్రమంలో బత్తాల హరికృష్ణ, బుచ్చిరెడ్డిపాలెం చైర్పర్సన్ మార్ల సుప్రజా మురళి, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పైపు తాగదు జనక పైపు తాగదు జాగ్రత్త. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తుల హరనామ స్మరణతో శివాలయాలు మారుమోగుతున్నాయి. హుజూర్ నగర్ పార్వతి భీమలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
కామ్రేడ్ వీటి అబ్రహాం 40వ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కాశీపేట 1 ఇంక్లైన్లో గేట్ మీటింగ్ ద్వారా కార్మికుల సమక్షంలో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ ఇన్ఛార్జ్ గాదా మల్లేష్, ఫిట్ కార్యదర్శి మీనుగు లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శులు రాజేందర్, పార్వతి సురేష్, వర్క్ మెన్లో షిఫ్ట్ ఇన్ఛార్జీలు మైండ్స్ కమిటీ పాల్గొన్నారు. అప్పుడున్న రాజకీయ పరంగా గుండాల ద్వారా మరి హతమార్చిన విషయం మనందరికీ తెలిసే. ఆయన గురించి మనం క్లుప్తంగా మాట్లాడాలంటే ఉన్నతమైన చదువులు చదివి ఒక ఇంజనీర్గా అపార్ట్మెంట్ అయిపోయి తర్వాత కార్మికులను అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు మన రాజన్న చెప్పినట్టు 7 పాయలు దొబ్బి గాలి అనేది సక్రమంగా ఉండేది. మిషనరీ సిస్టమ్ కాదు, కంప్లీట్ చేత చేసే పనులు రోజువారీగా నిత్యం కార్మికులలో పని సమస్యల విషయంలో లొల్లి జరిగేటి. ఆ సందర్భంలో అప్పుడున్న నాయకత్వం, ఏ యూనియన్ నాయకత్వం ఉన్నా అప్పుడున్న సమస్యలు వేరు, ఇప్పుడున్న సమస్యలు వేరు. అలాంటి సమయంలో అప్పుడు కాంట్రాక్ట్ విధానం ఎక్కువ ఉండేది గతంలో. దాన్ని దృష్టిలో తీసుకొని కార్మికుల హక్కుల కోసం మరి పోరాడాలని చెప్పి కేరళలో పుట్టి మన దగ్గర వచ్చి మన బెల్లె మందమారిలో సెట్ అయ్యి వాళ్ళ అక్క ఉన్నప్పుడు అక్కడికి వచ్చి అక్కడ సెట్ అయ్యి కార్మికులకు సేవ చేయాలనే ఉద్దేశంతో తన ఉద్యోగాన్ని వదిలేసుకొని కార్మిక రంగంలోకి ముందుకు వచ్చి సేవలు అందించారు. అబ్రాహం గారి గురించి అప్పుడు నాకు కూడా కొత్త తెలుసు. ఆయన మృతి చెందినప్పుడు ఈ కాసిపేట మండల్లో ఆయన ఇన్ఛార్జిగా ఉండి పార్టీ యూనియన్ రెండింటిని కూడా సమపాలలో నడిపించి కార్మికుల మన్నన పొందిన వ్యక్తి అయిన. అప్పుడు అబ్రాహం గారు చేసిన పోరాటాలు, అబ్రాహం గారు చేసిన చరిత్రలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు ఫైరింగ్ కూడా జరిగింది. అప్పుడు 4 కార్మికులు కూడా చనిపోతే అబ్రాహం గారిని జైల్లో కూడా పంపడం జరిగింది. షేక్ మహమ్మద్ మెమోరియల్ కప్ సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్ని ఈద్గా ఫస్ట్ ల్యాన్సర్లో నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో జేపీ హీరోస్ విజేతగా నిలిచారు. ఈ టోర్నమెంట్ని సఫా డ్రై ఫ్రూట్స్, భాయ్ కి చాయ్, ఆదివాసీ హెయిర్ ఆయిల్, డెక్కన్ మార్కెటింగ్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఈ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా ఏఐఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ హాజరు కాగా షైబాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. से कप्तान प्लीज अपनी टीम को लेकर यहाँ पर आ जाइए और टू कलेक्ट द विनर्स ट्रॉफी. भाई तालियों से मुबारकबाद दीजिए जुबेर भाई को. हमारे शहबाज खान साहब यूट्यूबर नूर भाई के नाम से मशहूर. शहबाज भाई अपने हाथों से ट्रॉफी अता करेंगे. मोहम्मद उमर बाजार जेपी हीरोज के और उमर भाई यहाँ पर इधर बेहतरीन परफॉर्मेंस हैट्रिक के लिए है. बहुत बहुत मुबारक उमर को. बड़ा बाजार जेपी हीरोज के ऑलराउंडर प्लेयर अजहर भाई तालियां वगैरह भाई. हसन टाउच अपने कॉमेंट्री से हर लोगों का दिल जीतते हुए बहुत बहुत मुबारक हसन टाउच. ट्रॉफी फर्स्ट हैट्रिक ऑफ द टूर्नामेंट आसिफ खान परेड का चौथा करते हुए. ये भी कप्तान से गुजारिश है कि वो अपनी टीम को लेकर डाइस पर आए.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 1000 MT గోదాం ఏర్పాటు ప్రారంభోత్సవం చేసిన మంత్రి సీతక్క. నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. రైతుల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ను సందర్శించిన మంత్రి సీతక్క. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ టీం మరియు సౌత్ వెస్ట్ జోన్ టీం మధ్య క్రికెట్ మ్యాచ్ ఆడిన కమిషనర్ సివి ఆనంద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.